నమస్తే అండి, చెప్పండి. చెప్పండి చెప్పండి. అంటే అసలు మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ బీజేపీ వైపు నుంచి మీరు ఏం చెప్తారు? మీరైతే ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికారంలో లేరు, కానీ అంటే భవిష్యత్తులో వస్తే ఏమైనా చేయదలుచుకున్నారా? ఒకటి ఒకటి మా మిత్రుడు కబ్జా కాదు అని చెప్తున్నాడు. అది 100% కబ్జానే. ఇప్పుడు హైదరాబాద్, ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నాము. రెండు చెప్పాను, అందులో కబ్జా కానీ కూడా చెప్పాను. కబ్జా ఏదైతే కబ్జాను చూస్తున్నారో పట్ట భూములు కూడా ఉన్నాయి అందులో. అది వేరే జనాన్ని చూపెడుతున్నారు. ఒకటి ఏంటంటే ఇక్కడ లాస్ట్ కి చివరికి బలైతున్నది ఎవరు అంటే గరిబోడి బలైతున్నాడు ఇక్కడ. గ్రామం హైదరాబాద్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల, గ్రామాలలో ఉపాధి లేకపోవడం వల్ల, గ్రామాల నుంచి చిన్న చిట్కా ఉద్యోగాలు చేసుకోవడానికి హైదరాబాద్ రావడం జరుగుతుంది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రెంట్లు కట్టలేని పరిస్థితిలో వాళ్ళు ఏంటంటే ఏదైనా తక్కువ ధరకు వస్తే అక్కడ ఒక రేకుల షెడ్ వేసుకొని ఉందామన్న ఆలోచనతోని బతుకుతే చాలు అన్న ఉద్దేశంతో వెళ్తే అక్కడ వాళ్ళకి మోసం చేస్తుంది ఎవరు అంటే అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలో ఉన్న నాయకుడు తీసుకెళ్లి ఆ చెరువు పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి ఇల్లు కట్టి వాళ్ళకి రూమ్ వేసుకొని ఇచ్చే అవకాశం ఎవరంటే ఇది ఎవరు అవునన్నా కాదన్నా లీడర్లే ఉంటారు. ఇప్పుడు మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి ఆ చిన్న రూమ్ కట్టుకొని ఉన్నటువంటి పేద ప్రజలు, వాళ్ళు రిక్షా కార్మికులు కావచ్చు, కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఇళ్లలో పని చేసుకునేటటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు డబ్బులు ఎవరికి ఇస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి సో లీడర్స్ కి ఇస్తారు. ఆ లీడర్స్ వాళ్ళని కూర్చోబెడతారు. ఇక్కడ ఇంకొకటి ఒక పెద్ద మిస్టేక్ ఏం జరుగుతుందంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళకు డోర్ నంబర్ ఇస్తారు. ఆ టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతికి కూడుకుపోయి అవినీతిలో మూసుకుపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైతే ఎఫ్టీఎల్ ఉన్నా బఫర్ ఉన్నా అక్కడ వాళ్ళు నాలా కబ్జా చేసుకొని నాలా పక్కన రూమ్ కట్టినప్పటికీ కూడా ఆ నాలాలో ఆ రూమ్ కడితే వాళ్ళకి ఎంతో కొంత తీసేసుకొని వాళ్ళు ఈ డోర్ నంబర్ ఇవ్వడము, డోర్ నంబర్ రాగానే కరెంట్ ఇవ్వడము. లాస్ట్కి వస్తే ఇప్పుడు హైడ్రా వచ్చి ఏం చేసిందండి, మళ్ళీ పేద ప్రజల ఇళ్ళని కూల్చేసేసింది. ఆ రోడ్డు మీద పడ్డది ఎవరు అంటే పేద ప్రజలే పడ్డారు. లీడర్లు మంచిగానే ఉన్నారు, పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు బాగానే ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాం, ఈ హైదరాబాద్ కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, మరి ఈ అక్రమంగా ఈ కనెక్షన్స్ ఇచ్చినారో, అక్రమంగా ఈ డోర్ నంబర్లు ఇచ్చినారో, ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఈ పాలకులు ఈ అధికారులు ఏం చేస్తున్నారు, కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారా అని చెప్పి నేను ఒక ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు పేద ప్రజలు తెలుసో తెలియకో అక్కడ తక్కువకు వస్తుందని ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో రెంట్లు కట్టలేని పరిస్థితిలో అక్కడ వెళ్ళి వాళ్ళు అక్కడ ఒక గూడు కట్టుకుంటే ఈ రోజు ఆ గూడుని కూలగొట్టినారు. ఇప్పుడు మేము ఒకటేం అడుగుతున్నాం అంటే హైడ్రాని కూడా ముక్కుసూటిగా సరే పేద ప్రజలకు ఒక న్యాయం, డబ్బులున్నోడికి ఒక న్యాయం అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఎక్కడ హైడ్రా చూసినప్పటికీ కూడా ఏడ కూల్చేసినా కూడా గరీబుల ఇల్లులు మాత్రమే కూల్చేయబడ్డాయి. ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్ని చెరువులు ఉన్నాయి, ఇన్ని చెరువులు కబ్జాకు గురైనాయి. ఆ చెరువులలో ఒక్కొక్కరు కాలేజీలు కట్టి నెలకు లక్షల రూపాయలు బిజినెస్ చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఆ ఇళ్ల మీద ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చింది లేదు, వాళ్ళని ఇమీడియట్ గా ఇల్లును కూల్చేసింది లేదు. ఇంకొకటి మేమేం అడుగుతున్నామంటే సరే ఇన్ని ఇల్లులు కూల్చేసినారు కదా, మరి కూల్చినప్పుడు ఎంతమంది అధికారుల మీద మీరు కేసులు పెట్టినారు? ఒక అధికారి ఆ ఇంటికి పర్మిషన్ ఇచ్చేటప్పుడు, ఆ ఇంటికి డోర్ నంబర్ ఇచ్చేటప్పుడు, ఆ ఇంటికి కరెంట్ మీటర్ ఇచ్చేటప్పుడు మీరు చూసుకోకుండానే ఇస్తున్నారా అని మా ప్రశ్న. ఇంకొకటి నాలాలండి, మేజర్ గా నాలాలు కబ్జా గురవడం వల్ల రోడ్ మీదకి నీళ్ళు రావడం జరుగుతుంది. ఇప్పుడు హైడ్రా వచ్చింది సార్, కాస్త కూర్చో వాళ్ళు పని చేస్తున్నారు. మేము ఇంకొకటి ఏమంటున్నాం అంటే నాలాలు మొట్టమొదటిగా అసలు హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువులకు ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది, అవుట్పుట్ ఎంత ఉంది, గొలుసుకొట్టు చెరువులు ఉన్నాయి. ఒక చెరువు నుండి ఇంకో చెరువు నుండి ఇంకో చెరువులకు వస్తాయి. ఆ వచ్చే క్రమంలో ఏం జరుగుతుందంటే ఆ నాలాలు కుదించేయబడి, ఆ నాలాలు కబ్జా చేయబడి, ఆ నాలాలు మొత్తం మట్టి పోసేసి అక్కడ ఇల్లులు కట్టుకోవడం వల్ల నీళ్లు కాలనీలకు వస్తున్నాయి. నీళ్లు కాలనీలకు రావట్లేదండి, కాలనీయే నీళ్ళలే కట్టేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, శ్రీహరి యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రామ్మూర్తి గారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు.